నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజు గారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గాలను చూపించడానికి ఆయన సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. నమస్తే. ఒక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. మొదటిగా కాలర్తో మాట్లాడతాం. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అమ్మ, చెప్పండి. చెప్పండి మీ పేరు. చెప్పండి పార్వతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అబ్బాయి జాతకం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అయింది. 30/12/66. సమయం చెప్పండి. మరొక్కసారి చెప్పండి అమ్మా. 11:05 ఎప్పుడమ్మా అది? 11:21. సరే అమ్మా పార్వతి గారు, 30/12/1966. ఎన్ని గంటలకి? 11 గంటల. అది ఎప్పుడు? ఉదయమా రాత్రా? 11:21 ఒంగోలు. సరేనండి, గురుగారితో మాట్లాడండి. ఏ సమస్య కోసం మీరు ఫోన్ చేశారు? మా అబ్బాయి ఎంటర్ అయిందండి, ఉద్యోగం వస్తుందా, డిగ్రీ చదువుతారా అని. సరే అండి, గురుగారితో. ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయి అంటే మీ జాతకం నుంచి చెప్పమన్నారు. పంచమ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక అద్భుతంగా ఉన్నది మీ జాతకంలో. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతకరీత్యా తప్పకుండా ఇతను చంద్రమహాదశ వస్తుంది రేపు మీ జాతకంలో. రేపు మే 9 నుంచి చంద్రుడు జన్మస్థానంలోనే అంటే తన స్వస్థానంలోనే ఉన్నాడు కాబట్టి పంచమ స్థానం అవుతుంది. కాబట్టి మీ లగ్నానికి లగ్నాధిపతి దశమాధిపతి అటువంటి గురువు అక్కడ పుత్రస్థానంలో ఉన్నందువలన అతనికి ఇంటర్మీడియట్ మీదకి సంబంధించినటువంటి పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది, లేదా ఫర్దర్గా చదువుకునేదానికి అవకాశం ఉంది. అది ఆయన ఇష్టం. ఇంకా ఎందుకంటే ఇక్కడ విద్యా సంబంధంగా కూడా ఇక్కడ బాగుంది కాబట్టి ఇంకా చదువుకుని ఇంకా పైకి వెళ్ళేదాన్ని, ఉద్యోగం చేసుకుంటూ కూడా పైకి వెళ్ళచ్చు. కాబట్టి జాతకంలో ఉద్యోగము చదువు రెండూ ఉన్నాయి. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. తెనాలి నుంచి సునీత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడండి. చెప్పండి. 28/11/1977. సమయం చెప్పండి, పుట్టిన సమయం. మధ్యాహ్నం 2:15. ఎక్కడ పుట్టారండి? ఒంగోలు. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. 2-3 సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలు అండి. ఏ పని చేస్తాను? 28 నవంబర్ 77 మధ్యాహ్నం 12:15 ఒంగోలు అని చెప్పారు. లగ్నం మేల్ లగ్నం వీరిది. రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. శని మహాదశలో రవి అయిపోతుందమ్మా. ఈ డిసెంబర్ వరకు ఉంటుంది. ఈ డిసెంబర్ అయిపోయిన దగ్గర నుంచి ఈయన జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉంది. జాతకంలో ఇక్కడ మాలికా యోగం చక్కగా అద్భుతంగా కనపడుతుంది. కాబట్టి ఈ శని మహాదశ జరుగుతూ ఉన్నందువలన లాభాధిపతి అయి వ్యయాధిపతి అయి శని ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు. అందులో కూడా పంచమ స్థితిలో కుజుడు నీచ స్థితిలో ఉండటం, అద్భుతమైనటువంటి గజకేసరి యోగం, పరివర్తన యోగాలు ఉన్నప్పటికీ కూడా శని మహాదశలో రవి యొక్క అంతర్దశ అది అంత గొప్పగా ఉండదు. కాబట్టి ఇక్కడ రేపు డిసెంబర్ నుంచి ఈయన జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉన్నది. మిథున రాశికి గోచార రీత్యా కూడా బాగుండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి డిసెంబర్ 3 నుంచి ఈయన జాతకంలో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి మార్పులు సంభవించేదానికి అవకాశం ఉంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. వైజాగ్ నుంచి జగదీష్ గారు. నమస్కారం అండి జగదీష్ గారు, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/8 1989. మధ్యాహ్నం 2:30 అండి. పిఎం. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురువుగారు. నమస్తే అండి. అమ్మాయి జాతకం ఎలా ఉంది? మాంగళ్యం, వివాహం అవన్నీ ఏమైనా దోషాలు ఉన్నాయా? ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో లగ్నంలో శని ఉన్నాడండి. లగ్నంలో శని వక్రించి 3వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో చంద్రుడు, సప్తమ గురు, అలాగే భాగ్యరాశిలో రవి, అలాగే బుధుడు, కేతు, కుజుడు, దీన్ని రవి బుధుల యొక్క యోగం అని చెప్తాం. 10వ ఇంట్లో శుక్రుడు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు. 1, 4, 7
10 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. జాతకంలో ఎటువంటి దోషం అనేది లేదు. కాకపోతే సప్తమాధిపతి అయినటువంటి వాడు కూడా భాగ్యంలో ఉన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. జాతకరీత్యా గోచారం తీసుకున్నా లేకపోతే రాశి నుంచి తీసుకున్నప్పటికీ కూడా లగ్నం నుంచి తీసుకుంటే గురువు సప్తమంలో ఉన్నాడు. రాశి నుంచి తీసుకుంటే శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. కానీ శుక్రుడు సప్తమంలో దోషకారకుడు, కానీ చంద్రుడు చూస్తున్నాడు కాబట్టి అది కొంత భంగం జరుగుతుంది. ఈ డిసెంబర్ 10 తర్వాత నుంచి ఈమెకి వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవి తొలగేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నిర్దోల్ నుంచి వెంకటలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు కోసం తెలుసుకుంటాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 3వ నెల చెప్పండి. 1986 అండి. 86 25/3/86. 86 సాయంత్రం 7:30 నుంచి పాత లోపల పుట్టేదండి. 7:30 నుంచి 7:45 7:30 నుంచి 7:45 లోపు. ఓకే. ఎక్కడ పుట్టారండి? నిడదవోల్లో. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పండి. అది ఊరికేనండి ఇలాగా అడుగుదామనండి. మా బాబుకి ఎలా ఉంది ఏంటి, మ్యారేజ్ అయిపోయిందండి, బాగున్నాడు. ఓకే. ఊరికే సరదాగా మీరు చెప్తుంటే చూసి బాగుంది కదా, అన్ని బాగా చెప్తున్నారనండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా తులా లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 3వ పాదం. జాతకంలో 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో శని వక్రించి, 3వ ఇంట్లో చంద్రుడు, పంచమ గురువు బుధుడు వక్రించి, 6వ ఇంట్లో రవి, శుక్రుడు ఉచ్చుల, సప్తమ రాహు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతున్నది. ఈ రాహులో కేతు రేపు జూలై 27 నుంచి వస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధంగా ఇక్కడ ఇబ్బందులు కలిగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఉత్తరా నక్షత్రం 3వ పాదం కాబట్టి ఇక్కడ రేపు ఆగస్టు నుంచి కూడా బాగుంటుంది. కానీ కన్యారాశికి సంవత్సరం బాగానే ఉంది. గోచార రీత్యా ఇతనికి రాహులో కేతు జరుగుతున్నట్టు, చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం వల్ల ఈ సర్పదోషం ఉంటుంది. ఈ సర్పదోషానికి తప్పక పరిహారం చేసుకోవటం మంచిదమ్మా. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. విజయవాడ నుంచి కృష్ణకుమారి గారు. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/11/1962 అండి. 19/11/1962. 1962 మధ్యాహ్నం 1:30. ఎక్కడ పుట్టారండి? వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర పల్లెటూరు అండి. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. ఓకే అమ్మా. చెప్పండి అమ్మా. సార్ నాది 19/11/62 డేట్ ఆఫ్ బర్త్ చెప్పా కదా సార్. అవునమ్మా. నా వివాహం అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు నా భర్త నన్ను చూసి వదిలేశాడు సార్. 2 ఆడపిల్లలు నాకు. ఇంతవరకు నాకు నన్ను దగ్గర తీసుకుంటాం కానీ జయటం కానీ ఏమీ లేదు సార్. 2 ఆడపిల్లలకి నేనే పెళ్లి చేశాను సార్. మొత్తం చూసాను. NCA కొట్టేశారు, DVCA కొట్టేశారు సార్. కోర్టులు అన్నింటిలో నేనే ఓడిపోయాను సార్. రిటైర్మెంట్ డబ్బులు కూడా అన్ని ఆయనకే పోయి, ఆయన ఇంకో అమ్మాయికి అక్రమ సంబంధం పార్టీ నుంచి పెట్టుకుని భర్త పిల్లలతో డీల్ చేస్తూ ఉంటూ కూడా నా లైఫ్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు సార్, నా జీవితం ఏంటా అని మీకు ఫోన్ చేశారు. ఇక్కడ లగ్నం అమ్మ మీది కుంభలగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 2వ పాదం. ఈ జాతకంలో అష్టమ శనిలో ఉన్నారు మీరు, అర్ధాష్టమ శనిలో తర్వాత సింహరాశి మఖా నక్షత్రంలో జన్మించడంతో పాటుగా ఈ జాతకంలో మీకు రాహు మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఈ శని 12వ ఇంట్లో ఉన్నాడు మీకు జాతకంలో. గురువు అక్కడ లగ్నంలో ఉన్నాడు, మీకు 10వ ఇంట్లో రవి ఉన్నాడు. కాబట్టి జీవితానికి సంబంధించినంత వరకు మీకు రేపు జనవరి 2016 నుంచి 2017 జనవరి 26వ తారీఖు నుంచి మీరు ఏ మాట అడిగారు, నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి. మీ లైఫ్ బాగుండబోతుంది. ఎందుకంటే ఎవరో ఏదో వచ్చి చేస్తారనుకోవటం కాదమ్మా. ఈ లైఫ్లో భగవంతుడు ఎవరికి ఎటువంటి అనుబంధాన్ని ఇస్తే, ఎటువంటి జీవితాన్ని ఇస్తే దాన్ని మనం తీసుకోవటమే తప్ప దాన్ని మార్చుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని పోరాడి దాన్ని సాధించుకోవటంలోనే ఉంటుంది. అయితే మీ జాతక రీత్యా మఖా నక్షత్రం 2వ పాదం అవటం వలన రేపు 2017 జనవరి 26 నుంచి మీకు బాగుంటుంది. కాకపోతే ఇక్కడ రాహు 6వ ఇంట్లో కుజుడితో కూడా ఉన్నాడు. అందువలన ప్రతి దాంట్లో ఓడిపోవాల్సి వచ్చింది అనమాట, నీచి పడిపోయి ఉన్నాడు. ఇక్కడ రాహు మహాదశ జరుగుతూ ఉన్నది, అందులో శని యొక్క అంతర్దశ జరుగుతున్నది. కాబట్టి ఈ జాతక రీత్యా మీకు బాగుంటుంది. కానీ దుర్గాదేవి ఆరాధన చేయండి, దానివలన మీకు మంచి బెటర్ లైఫ్ అనేటువంటిది మీకు కనబడేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. గుడివాడ నుంచి రత్న గారు. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, చెప్పండి.
చెప్పండి. మాట్లాడుతున్నాను. ఆమె డేట్ ఆఫ్ బర్త్ బాబు చెప్పండి. పేరు రేవంత్ అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 25/6/98 అండి. 25/6/98. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా మీ అబ్బాయి? ఉదయం 8:30 దాటిన తర్వాత అండి. ఏ ఊర్లో పుట్టాడు? వెస్ట్ గోదావరి. ఎక్కడ? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అంటే కూచిపూడి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసమ్మా మిథున రాశి, నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం 1వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి కుటుంబ స్థానంలో రాహు, అలాగే అష్టమ కేతు, భాగ్యంలో గురువు అద్భుతంగా చాలా చక్కగా ఉన్నాడు. భాగ్యరాశిలో లక్ష్మీ యోగం అని చెప్తాం. తర్వాత ఇక్కడ జాతకంలో దశమంలో శని నీచంలో ఉండిపోవటం, ఏకాదశంలో ఏకాదశానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, దశమాధిపతి అయిన కుజుడు కలిసి ఉండటం, తర్వాత వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, కుటుంబాధిపతి అయినటువంటి రవితో కలిసి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడితో ఉండటం, సంపూర్ణ కాలసర్పదోషం ఉండటం ఈ జాతకంలో ఇబ్బంది కలగజేస్తుంది. నవగ్రహాలకు సంబంధించినంతవరకు పూజతో పాటుగా ఈ రాహుకేతువుల యొక్క పూజ కూడా చేయించుకోవటం ద్వారా ఇతనికి మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఈ లక్ష్మీ యోగం ఒక గురువే ఇక్కడ ఈ జాతకంలో 9వ స్థానంలో ఉండి లగ్నాన్ని, ఆ తర్వాత ఆయన యొక్క సప్తమ దృష్టి పరాక్రమ స్థానం మీద, తర్వాత పంచమ స్థానం మీద తన 9వ దృష్టి ఉండటం వలన కొంతవరకు బెటర్గా ఉంటుందన్నమాట. అయితే శని మహాదశ జరుగుతున్నది. ఈ శని 10వ స్థానంలో, అందులో కూడా నీచపడిపోయి ఉండటం, బుధుని యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఇది మిత్రుల యొక్క దశాంతర్దశలైనప్పటికీ కూడా ఇక్కడ శని నీచంలో సర్పదోషంలో ఉండటం కొంత ఇబ్బంది కలగచేస్తుంది. కాబట్టి నవగ్రహాలకు సంబంధించినంత వరకు పూజ, అలాగే రాహుకేతులకి స్పెషల్గా సపరేట్గా రాహుకేతులకి పూజ చేయటం ద్వారా ఇతని యొక్క జీవితం 2018 సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి ఇతని యొక్క దశాంతర్దశల రీత్యా మంచి స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. గన్నవరం నుంచి సాంబశివరావు గారు. అవునండి, నమస్కారం అండి, చెప్పండి. మా జయరామకృష్ణ మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1978 ఏప్రిల్ 29 1978. అవునమ్మా, ఏప్రిల్ సాయంకాలం 6:32 ఎక్కడ పుట్టారండి? తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి. మీ సందేహాన్ని గురుగారితో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి గురువు గారు. 1978 ఏప్రిల్ 29 సాయంత్రం 6:32 తెనాలి. చెప్పండి. అవునా, అది ఆయన ఉద్యోగం అది ఎట్లా ఉందనేది తెలుసుకోవాలని. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసండి తులా లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇక్కడ 1వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో చంద్రుడు దశమాధిపతి ఉన్నాడు. అలాగే జాతకంలో విద్యాస్థానాధిపతి లాభంలో శని, దశమాధిపతి చంద్రుడు 4వ ఇంట్లో, అలాగే ధన సప్తమాధిపతి దశమంలో నీచపడిపోయి ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. గురువు కూడా భాగ్యరాశిలో ఉన్నాడు. శని యొక్క అంతర్దశ జరుగుతున్నది. ఇప్పుడైతే మాత్రం ఇతని యొక్క జాతక రీత్యా అతనికి ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ రీత్యా ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. ఈ రాహుకేతులు ఎలాంటి దోషం ఉన్నటువంటి వారందరూ కూడా రాహుకేతులకు పూజ తప్పకుండా చేసుకోవటం, దుర్గారాధన చేయటం చాలా మంచిది. ఇతని యొక్క భవిష్యత్ అంతా కూడా అది చేస్తే తప్ప, అంటే చాలామందికి ఒక విషయం తెలియదు, పూజ చేస్తే ఉద్యోగం వస్తుందా మేము చదవకుండా, లేకపోతే మా కెరీర్ బాగుపడుతుందా అన్నటువంటి ఒక సైకలాజికల్ థాట్లో ఉంటారు. పూజ అంటే నువ్వు ప్రిపేర్ చేసుకోవటం, భగవంతుడు నీకు కనపడకపోయినా భగవంతుని యొక్క సన్నిధిలో ఒక ఆకారాన్ని నువ్వు చూస్తూ నీలో ఉన్నటువంటి మనసులో మాట నువ్వే చెప్పుకుంటూ దాన్ని దృఢం చేసుకుంటావు. భగవంతుడికి వెళ్ళి దేవుడా నాకు ఇలా కావాలని అడగవు, మనసులోనే చెప్తావు అక్కడికి పోయి. కాబట్టి ఆ విధంగా నీ యొక్క సోల్లో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను గట్టిపడతాడు, నీ యొక్క దృఢ సంకల్పం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా నువ్వు చూడలేవు కాబట్టి నీ సోల్ని ఒక ఐడియల్ రూపంలోనో, ఒక చెట్టు రూపంలోనో, అక్కడ ఉన్న నవగ్రహాల రూపంలో ఆ ప్లానెట్స్ అక్కడెక్కడో ఉన్నాయి, వాటికి ఇక్కడ అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ జాతకరీత్యా ముందు ఈ రాహుకేతులకు పూజ చేయండి. ఆ తర్వాత గురుదశ జరుగుతున్నది, ఇది అద్భుతంగా ఉన్నది. వృత్తి అలాగే మిగతా జీవితం కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. విజయవాడ నుంచి అనురాధ గారు. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 94 అండి.
మే 25 అండి. మే 25. పాప పేరు నిఖిత అండి. ఎప్పుడు పుట్టిందండి పాప? మే 25 అండి. ఎన్ని గంటలకు పుట్టింది? 94 అండి. మరొకసారి చెప్పండి. 94 అండి. మే 25. అనురాధ గారు మీరు కంగారు పడద్దు, సమయం చెప్పండి. ఎన్ని గంటలకు పుట్టిందో ఆ పాప చెప్పండి. మధ్యాహ్నం 1:55 కండి. మధ్యాహ్నం 1:55 పుట్టింది పాప. ఏ ఊర్లో పుట్టింది? ఏలూరు అండి. ఏలూరులో పుట్టింది. ఇప్పుడు మీరు పాప గురించి ఏం కనుక్కోవాలనుకుని నాకు ఫోన్ చేశారు? పాప MBA చదువుతుందండి. వెరీ గుడ్. తన తర్వాత జాబ్ గానీ మ్యారేజ్ గానీ ఎలా ఉంటుందని చెప్పని. జాబ్ అద్భుతంగా ఉన్నది. వివాహ జీవితంలో అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నందువలన జనరల్గా పాపగ్రహమైనటువంటి కుజుడు తన స్వస్థానంలో ఉంటే దోషం లేదని చెప్పబడుతుంది శాస్త్రం. కానీ మన వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిశోధన ప్రకారం ఇక్కడ నేను చూస్తున్నటువంటి ఈ కలియుగంలో స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ దోషాన్ని ఇవ్వటం చూస్తూ ఉండటం పరిశీలనలో నిజ జీవితంలో కూడా చాలా తేడా ఉంటుందమ్మా. కాబట్టి ఇక్కడ ఈ జాతకంలో కుజుడు అష్టమంలో ఉన్నందువలన తప్పక కుజదోషం కిందకు వర్తిస్తుంది. ఈ కుజదోషానికి గౌరీ కళ్యాణం ఈ పాప జీవితంలో చేయించవలసి ఉంటుంది. తర్వాత వివాహానికి సంబంధించినంత వరకు శుక్రబుధుల యొక్క కలయిక, కుటుంబ భాగ్యాధిపతి అయినటువంటి ఇక్కడ శుక్రుడు దశమ లగ్నాధిపతి అయినటువంటి బుధుడితో చేరి దశమ స్థానంలో ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ ఆమెకి వివాహం ఆమె ఇష్ట ప్రకారంగా, దాన్ని మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, అది లవ్ మ్యారేజ్ అనుకోండి, ఇష్టపడి చేసుకోవటం అనుకోండి, ఇంకోటి ఏమైనా చెప్పుకోండి, వివాహం ఆమెకి నచ్చినట్టుగా ఉండేదానికి ఈ జాతకం ఆమెదైతే అలాగే ఉంటుంది, ఆమెకి నచ్చినట్టే ఉంటుంది. అందులో వృత్తి సంబంధంగా చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోగలుగుతుంది. కానీ ఎప్పుడూ మానసికమైనటువంటి ప్రశాంతత మాత్రం ఉండదు ఆ పాపకి. ఎందుకంటే చంద్రరాహుల యొక్క కలయిక, చంద్రుడు నీచ స్థితిలో, రాహు నీచ స్థితిలో ఉండటం కొంత భయంగా బ్రతుకుంటుంది ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా కూడా. అది ఆవిడ యొక్క జాతకం అది. కాబట్టి మీరు భయపడాల్సింది ఏమీ లేదు. కాకపోతే 7.5 సంవత్సరం శనిలో ఉంది. ఆ గౌరీ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం చేయించడం ద్వారా ఆ అమ్మాయి జీవితం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రభావతి గారు. నమస్కారం అండి ప్రభావతి గారు. నమస్కారం. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 7వ తారీఖు 3వ నెల 2005 అండి. సమయం చెప్పండి. పగలు 11:45. ఎక్కడ పుట్టారండి? సంతమాలూరు మండలం ప్రకాశం జిల్లాలో. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు అండి, మాకు 3 పాపల తర్వాత బాబు అండి. వాడు చాలా మొండిగా ఉంటాడు. కొంచెం ఇదివరకు ఒక సిద్ధాంతి గారు చెప్పారండి తనకు కొంచెం శని ప్రభావం ఉందని. తెలుసుకుందామని కాల్ చేసామండి. చదువు ఎలా ఉంటది, తన పెద్దయిన తర్వాత ఎలా ఉంటది అని తెలుసుకున్నాం. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి వచ్చి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో శని వక్రించి మిత్ర రాశిలో, పంచమంలో గురువు వక్రించి కేతువుతో, అష్టమ కుజుడు, 9వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో రవి శుక్రులు, ఏకాదశంలో బుధుడు నీచ స్థితిలో రాహుతో ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతుంది. ఈ కుజుడు అష్టమ స్థితిలో ఉండటం వలన ఆ కుర్రవాడు మొండిగా ఉండటానికి కారణం. 2022 వరకు కూడా అలాగే ఉంటాడు. రాహు మహాదశ వచ్చేంత వరకు రాహు ఏకాదశంలో ఉన్నందువలన బాగుంటుంది. చిన్న కుర్రవాడు కాబట్టి 10 ఏళ్ళ కుర్రవాడు ఆ 15-16 ఏళ్ళు వచ్చేంత వరకు అతను అలాగే ఉంటాడు. ఎందుకంటే ఆ కుజదోష ప్రభావం అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి హనుమంతుడి గుడికి వెళ్ళమని చెప్తూ ఉండండి. దానివల్ల హనుమంతుడి ఆరాధన చేసుకోమని చెప్పండి. కొంత మంచి లక్షణాలతో పాటుగా ఆ మొండితనం అదంతా పోయి మంచి భవిష్యత్తును పొందగలిగే స్థితికి వస్తాడు. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. కడప నుంచి నాగసుబ్బారెడ్డి గారు. నమస్కారం అండి. హలో, చెప్పండి సార్. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. హలో సుబ్బారెడ్డి గారు, మీరు టీవీ చూస్తూ తడబడద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 18/5/91 సార్. 18/5/91. ఎన్ని గంటలకు పుట్టావు నాన్న? సార్ 11:30 సార్. ఉదయమా సాయంత్రమా? సార్ ఉదయం సార్. ఏ ఊర్లో పుట్టావు నాగ సుబ్బారెడ్డి? సార్ కడప సార్. కడప. ఇప్పుడు దేనికోసం కనుక్కోవటం కోసం ఫోన్ చేసావు? సార్ జాబ్ పర్పస్ కోసం సార్. ఇక్కడ దశమ స్థానంలో బుధుడు ఇక్కడ మీకు వ్యయాధిపతి అయి ఉన్నాడు. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మజాతకంలో లగ్నంలో ఉన్నాడు. కర్కాటక లగ్నంలో. మీది మిథున రాశి, పునర్వసు నక్షత్రం 3వ పాదం.
ఇక్కడ జాతకంలో వచ్చేసి గురువు హంసయోగాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే బుధ మహాదశ మొదలైంది, తప్పక మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. అయితే ఈ డిసెంబర్ 17 తర్వాత నుంచి మీకు మంచి అంటే మీ చదువుకు సంబంధించినటువంటి వృత్తి మీకు లభించేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. నెల్లూరు నుంచి శైలజ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/5/2004. 2004. సమయం చెప్పండి. ఉదయం 11:27. ఎక్కడ పుట్టారండి? నెల్లూరు. నెల్లూరు. గురుగారు ఉన్నారు, గురుగారితో సందేహం వ్యక్తం చేయండి. మీ అబ్బాయి లగ్నం వచ్చామా కర్కాటక లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 1వ పాదం. ఈ జాతకంలో 2వ ఇంట్లో గురువు వక్రించి, అలాగే 3వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో, దశమంలో రవి ఉచ్చ స్థితిలో రాహుతో, ఏకాదశ శుక్రుడు, 12వ ఇంట్లో శని కుజుల యొక్క సంపూర్ణ కుజదోషం ఈ జాతకంలో ఉండటం జరిగింది. కాబట్టి రేపటి రోజున వివాహ సంబంధంగా అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాలు ఈ అబ్బాయి జాతకంలో కనపడతాయి. ఇప్పుడు కుజ మహాదశ జరుగుతుంది కాబట్టి చిన్నవాడు కాబట్టి ఏం పెద్దగా ప్రభావం ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే ఈ 2019కి కుజుడు అయిపోతాడు మహాదశ. ఆ తర్వాత రాహు మహాదశ వస్తుంది. ఈ రాహు దశమ స్థానంలో రవితో కూడా ఉండటం, కొంచెం బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మిలిటరీ కానీ లేదా ఈ నేవీ ఇలాంటి వాటిల్లో గవర్నమెంట్ సంబంధమైనటువంటి పోస్టుల్లో చాలా ఉన్నతమైన స్థితికి ఉండేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. ఖమ్మం నుంచి కిరణ్ గారు. హలో మేడం. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు కిరణ్ అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12 మంత్ ఏమో 11 ఇయర్ 1985. 85. టైమ్ ఈవినింగ్ 4:30. ఈవినింగ్ 4:30. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం అండి. ఖమ్మం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ ఇట్లా జాబ్స్ వచ్చినట్టు వస్తున్నాయి, పోతున్నాయి. ఏం చదివారు మీరు? ఎంసీఏ. ఇక్కడ జాతకంలో దశమ స్థానంలో మీకు గురువు నీచ స్థితిలో ఉన్నాడు. దానివలన కొంత ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు. ఇంకోటి 7.5 సంవత్సరం శ్రేణిలో కూడా మీరు ఉన్నారు. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది, ఆ బుధుడు ఆశ్రమంలో ఉన్నాడు. అన్నీ కూడా ఒకటి కలిసి రావటం జరుగుతూ ఉన్నది ఇక్కడ. కాబట్టి ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి గుడిలో భగవంతుడిని ఆరాధన చేయండి. దానివలన తప్పకుండా అక్కడ ఉన్నటువంటి గురువుకి బలం చేకూరి వృత్తి సంబంధంగా మీకు ఏదైతే ఉందో డెవలప్మెంట్ అది జరిగేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ గుంటూరు నుంచి లలిత. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2002 మార్చి 29. మార్చి 29, 2002. ఉదయం 9:08. 9:08. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. గుంటూరు. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే ఇది బాబు గురించి తెలుసుకోవాలని చెప్పి చేశానండి. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 3వ పాదం ఈ అబ్బాయిది. లగ్నంలో శని రాహుల యొక్క కలయిక. ఈ లగ్నంలో శని రాహులు కొంత వృషభ లగ్నంలో శని మంచివాడే, రాహు ఉచ్చ స్థితిలోనే ఉన్నాడు, కానీ కొంత స్టబన్గా చాలా గట్టిగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది. జాతకంలో 2వ ఇంట్లో గురువు, పంచమ చంద్రుడు, సప్తమ కేతువు ఇక్కడ ఉచ్చ స్థితిలో, రాహు ఉచ్చ స్థితిలో, శని ఇక్కడ రవి బుధుడు నీచంలో, కుజుడు స్వస్థానంలో, శుక్రుడితో 12వ ఇంట్లో. ఇక్కడ సంపూర్ణ కుజదోషం. సప్తమాధిపతి అయినటువంటి వాడు కుజదోషంలో ఉన్నాడు. విద్యాస్థానాధిపతి రవి లాభంలో ఉన్నాడు. బాగా చదువుకునేదానికి అవకాశం ఉన్నది. ఈ రాహు మహాదశ ఇతనికి యోగకారకంగానే ఉంటుంది. ఈ కుజదోషానికి మాత్రం తప్పకుండా హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. మిగతా ఆరోగ్యము ఇవన్నీ కూడా బాగుండేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. ప్రతాప్ గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు 1986 డిసెంబర్ 7 తెల్లవారు 4:32. తెల్లవారుజామున 4:32. అవును. ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం. గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ప్రాబ్లం డైలీ చూస్తాను సార్. నేను ఏంటండి? ప్రాబ్లం డైలీ చూస్తాను సార్. చాలా సార్లు ట్రై చేస్తాను కానీ కలవలేదు. వెరీ గుడ్, చెప్పండి.
సార్ అదే ఉద్యోగం అండ్ వివాహం ఎలా ఉందో. సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం మీది. ఈ కాలసర్పదోషానికి మీరు పరిహారం చేసుకోండి. చంద్రమంగళ యోగం, గజకేశ్వర యోగం ఉన్నప్పటికీ అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నా ఇక్కడ దశమాధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో పంచమ స్థితిలో ఉన్నప్పటికీ కూడా రాహుకేతుల మధ్యలో మిగిలిపోవటం వలన ఇక్కడ ఇబ్బంది కలగటానికి గల కారణాలు. కాబట్టి ఈ రాహుకేతులకి తప్పనిసరిగా పరిహారం చేసుకోవటం వలన మీకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు, అలాగే దశమాధిపతి చంద్రుడు వీళ్ళిద్దరూ కలిసి పంచమ స్థితిలో ఉన్నారు. కాబట్టి వివాహం జరిగి ఒక సంతానం ఉన్నప్పుడే వృత్తి సంబంధంగా స్థిరత్వం ఉంటుంది. వివాహం జరగాలంటే మాత్రం ఈ రాహుకేతుల యొక్క మధ్యలో గ్రహాలు ఏవైతే బంధింపబడి ఉన్నాయో ఈ రాహుకేతులకి మనం పూజ చేసుకోవటం ద్వారా మీకు మంచిగా నెక్స్ట్ మార్చ్ నుంచి మంచి జీవితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ తాడేపల్లిగూడెం నుంచి రత్న గారు లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. చెప్పండి రత్న గారు. నమస్కారం. నేను మా అబ్బాయి గురించి అడగాలండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/4/1997 అండి. 97. సమయం చెప్పండి. తెల్లవారుజామున 4:13 ఎక్కడ పుట్టారండి? రాజమండ్రిలోనండి. తెల్లవారితే శనివారం అనగా. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదేంటి మా అబ్బాయిది జాతకం ఎలా ఉంటది, నక్షత్ర దోషాలు కానీ ఏమైనా ఉన్నాయా ఏంటి, అసలు ఏంటో తెలుసుకుందామనండి. అసలు ఇక్కడ పొబ్బా నక్షత్రం అమ్మ. ఈ అబ్బాయిది సింహరాశి, అర్ధాష్టమ శనిలో ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శనికి తప్పనిసరిగా పూజ చేయించుకోవటం చాలా మంచిది. రేపు జనవరి 26 దాకా. జనవరి 26 తర్వాత నుంచి అర్ధాష్టమ శని అయిపోతుంది. ఆ తర్వాత నుంచి ఇతని జాతకరీత్యా ఉన్న ప్లానెటరీ సిస్టమ్ ప్రకారం బాగుంటుంది. గురుగారు, చిన్న సందేహం అండి. చాలా మంది నవగ్రహ శాంతి కోసం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అవి ఏ టైంలో చేస్తే కరెక్ట్గా ఉంటుందంటారు? ఎప్పుడూ కూడా జాతకరీత్యా ఇప్పుడు దీపం పెట్టేది ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లోనే దీపం పెడతాం. ఎందుకంటే చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు వెలుగులోకి రావాలని. మిట్ట మధ్యాహ్నం కూడా కొంతమంది అప్పుడు దీపాలు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రదక్షిణ అనేది ఎప్పుడు కూడా ఉదయం సాయం సమయంలో దీపము, ప్రదక్షిణ అనేది ఉదయం, ఈ రెండు కూడా బాగుండేదానికి అవకాశం ఉంటుంది కరెక్ట్గా. ఎవరైనా సరే నేను అదే చెప్తున్నాను, ఎవరు దగ్గర రానికపోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోతేనేమో గురువుగారు అసలు ఎవరిని రానివ్వరు, అపాయింట్మెంట్ ఇవ్వరు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ రానిస్తేనేమో అందరిలాగా ఈయన కూడా అపాయింట్మెంట్కి తీసుకోండి అని చెప్తున్నారు, మళ్ళీ నన్నే అంటారు. కాబట్టి ఎవరికైనా ఇష్టం ఉంటే, ఎందుకంటే త్వరలో నా పర్సనల్ పని మీద ఖమ్మం వస్తాను కాబట్టి ఒక 10 రోజుల్లో ఒక ఖమ్మం వచ్చేదానికి అవకాశం ఉంది. ఖమ్మం పట్టణ ప్రజలు ఎవరైనా సరే అపాయింట్మెంట్ కావాలనుకుంటే నేను అక్కడ అందుబాటులోకి వస్తాను కాబట్టి నా పర్సనల్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు నన్ను వచ్చి కలవచ్చు. చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే. అలానే గురువుగారు అతి త్వరలో ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి రానున్నారు. ఆయన పర్సనల్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.